రేవంత్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ సరికొత్త శపథం పంచాడట. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతుంట. బీఆర్ఎస్ కోసం రంగంలోకి రాజకీయ వ్యూహకర్త రాబోతుంది. కవిత కొత్త పార్టీ ప్రకటన వెనుక పీకే సలహాలు కూడా ఉన్నాయట. మరి ఇప్పుడు కేసీఆర్ కమాండ్లోకి ఎంట్రీ అట. మరి బీహార్ వేదిక గతంలోనే రేవంత్ పై శపథం. ప్రతిష్టాత్మక 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహం. అయితే మనోడు పగబట్టిండ. ఇక్కడ బీహారీ ప్రజలను గతంలో అవమానించింది రేవంత్ రెడ్డి. అవమానిస్తే బీహార్ గడ్డ మీద పుట్టినోడుగా పీకే ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించింది. ఇలా దొరికిందే ఛాన్స్ రాబోయని దించాల్సిందే. శపథం మండి మరి రేవంత్ రెడ్డి దించడానికి మరి ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయబోతున్నట్ట. రేవంత్ అన్న నీకే చెప్తున్నాయి, ఇక తమ్ముని కదా ప్రేమతో చెప్తున్నా, నీ పని అవుట్, నువ్వు గుడ్డు పెట్టినట్టే లెక్క. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనేటోడు ఎంటర్ అయినాక నీయసం ఇంటోడు ఏమిటా పనికిరాడు. నువ్వు ముందే ఏమైనా చెప్పుకుందామన్నా కూడా నువ్వు వీకినా కూడా ఏం లేవు. ఇప్పుడు ఇంతలో కాగితం ఉంది, ఇప్పుడు కాగితం ఉంది, పెట్టి కాగితం పాదగైతాను అన్న గ్యారెంటీ. ఇక వాళ్ళు ఇస్తారా 7వ గ్యారెంటీ నీకు, నేను పక్కా దించుడే 7వ గ్యారెంటీ. అలాది జాగ్రత్త, ఏమైనా ప్రజలకు మేలు చేస్తే చెయ్యి. ఇక వాళ్ళైతే సిద్ధంగా కూర్చురు నీ మీద. ఇంకా చూడు, సన్ రైజర్స్ గెలిచిందంట క్రికెట్లో. ఇంకేముందా, మా చైర్మన్ పక్క వీకెండ్. ఇదేందో కేసు అట. హుసేన్ సాగర్లో యువతి మృతదేహం లభ్యమైందట. మరి చూడండి, ఇక ఇదొకటి. తెలంగాణకు కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చిందట. పట్టణాభివృద్ధికి 5,681 కోట్ల ఛాలెంజ్ నిధులు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్లో 3 మెగా ప్రాజెక్టులు ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మోడల్ రోడ్లు, వరద నివారణ లక్ష్యంగా తొలి విడతగా 1,420 కోట్లు విడుదల చేశారు. ప్రధాని మోదీ మంత్రి కట్టర్లకు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కరీంనగర్ను ఈసారి ప్రతిష్టాత్మక పథకంలో చేర్చడానికి నేను వ్యక్తిగతంగా ప్రత్యేక కృషి చేశాను. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లను ప్రత్యేక కృతజ్ఞతలు. అపెక్స్ కమిటీ ఆమోదం, క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం ఈ నిధులకు తుది మంజూరు లభించింది. ఇప్పటికే మొదటి విడత కింద 1,420 కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్తారు. అయితే ఇక్కడ మీకు చిన్న పాయింట్ చెప్తా. ఈ వచ్చిన 5,681 కోట్లు తొలి విడతగా 1,420 కోట్లు అంటారుగా. మీరు తెలంగాణలో దాదాపుగా 7 కార్పొరేషన్ ఉన్నాయా, అంతే కావచ్చు అనుకుంటా. ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్కి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉండడం వల్ల ఇప్పుడు నేను ఎన్నికల ప్రచారం చేసినప్పుడు నేను గానే ఉన్నాను. ఏమని ప్రచారం చేసిరు వాళ్ళు అన్నాడంటే, అభివృద్ధి మంత్రం. నాకు గుర్తుండి 1,450 కోట్లకు సంబంధించిన హామీలు బండి సంజయ్ గారు ఇచ్చారు. నాకు గుర్తు ఎంత, నాకు గుర్తున్నదో అంతే. ఓన్లీ కరీంనగర్ మున్సిపాలిటీకి దాదాపు 1,400 నుంచి 1,500 కోట్లు అభివృద్ధి నిధులు తీసుకొస్తా, డెవలప్మెంటే మా అజెండాగా ముందరకు పోతాను బండి సంజయ్ గారు కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో చెప్పారు. అయితే ఓన్లీ ఇప్పుడు 840 కోట్ల రూపాయల వరకు, నిన్న మనం ఆల్రెడీ చెప్పినాం 840 కోట్లని. సో ఓన్లీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి 840 కోట్ల రూపాయల ఫండ్స్ బండి సంజయ్ గారు తీసుకొచ్చారు. ఇందులో ఎంటైర్ ఫండ్స్లో ఓన్లీ కరీంనగర్కి అంత అలొకేట్ చేశారు. ఇది అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్రం నుండి కరీంనగర్ కార్పొరేషన్కి 840 కోట్లు విడుదలైనాయి. అందులో 630 కోట్లు కరీంనగర్లో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, జంక్షన్ డెవలప్మెంట్కు శ్రీకారం. కరీంనగర్ ప్రజల్ని వేధిస్తున్న వరద ముంపు నివారణకు 130 కోట్లు తెచ్చిన బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపిన ప్రతిపాదనలో కరీంనగర్ పేరు లేకపోయినా రాత్రికి రాత్రి డిపిఆర్లు తయారు చేయించి పంపిన కరీంనగర్ ఎంపీ. కరీంనగర్ నిధుల కోసం ప్రధాని మోదీ గారిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి విన్నవించిన బండి సంజయ్. బండి సంజయ్ కృషితో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్రం ద్వారా కరీంనగర్కు మరి భారీ నిధులు వచ్చినట్టుగా కథనాలన్నింటినీ తీసుకొచ్చారు.
ఇదే కదా 5,681 కోట్ల ఫండ్స్ అని చెప్పేసి. దాంట్లో ఓన్లీ కరీంనగర్కి మాత్రం స్పెషల్గా 840 కోట్లు తీసుకురావడంలో బండి సంజయ్ గారి కృషి కనిపిస్తా ఉంది. ఇది మరి ఈ వార్త రాసిరే మా వాళ్ళు ప్రజా వాయిస్ పేపర్లో తీసుకున్నారు, మెయిన్ పేపర్లో. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా ఇప్పుడు చూస్తున్నాం, రేవంత్ అన్న కాడ పైసలు లేవు, నన్ను కోసుక తిన్నా లేవు, నన్ను చంపినా లేవు, ఏం చేస్తారో చేసుకోరి, కూసుకుంటారా చంపుకుంటారా, ఇంతవరకే తప్ప నేను అభివృద్ధి చేస్తా చేసి చూపిస్తాను ఏ రోజు చెప్పలే. డైలాగులు పతిత్తు మాటలు తప్ప. సో మరి బండి సంజయ్ గారు నేను అక్కడే ఉండి స్వయంగా 10 రోజులు అక్కడ భారతదేశంలో పనిచేసి మరి చూసినాం. మరి ఇలా ఒకటే దమ్ములు 840 కోట్లు, ఇంక మిగిలింది ఎంతనా 1000 కోట్ల 1500 కోట్ల టార్గెట్ల 600-700 కోట్లు, ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది మళ్ళా. ఆయన ఇచ్చిన హామీలకు మించి బండి సంజయ్ గారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ సిరా చుక్క, నిశ్శబ్దపు గోడల వెనుక నిరుద్యోగపు కన్నీటి చుక్కల సాక్షిగా వ్యవస్థల వైఫల్యాల పునాదులపై పుట్టింది ఒక సరికొత్త డిజిటల్ గర్జన. దీపక్ అనే ఓ 30 ఏళ్ల యువకిరణం, చేతిలో స్మార్ట్ ఫోను, గాలిలో వైఫై వేగం, ఒక జర్నలిస్ట్ వలె కలం బట్టి కాదు, కంప్యూటర్ కీబోర్డుతో యుద్ధం మొదలుపెట్టాడు. కాక్రోచ్ జనతా పార్టీ కేవలం పార్టీయే కాదు, అసహనంతో రగిలిన యువత డిజిటల్ గొంతుక. సోషల్ మీడియా వేదిక సరికొత్త డిజిటల్ మేనిఫెస్టో. కాక్రోచ్ జనతా పార్టీ ఇది వీధుల్లో ఊరేగే సైన్యం కాదు, ప్రతి డిజిటల్ తెరపై మెరిసే ఓ ప్రజా ఉద్యమం. మిలియన్ల అనుచరులు, ఒక్క క్లిక్కుతో నిరసనలు, ప్రభుత్వాల పునాదుల కదిలే మేమ్స్ వర్షం. పాత తరం రాజకీయ నాయకులకు ఇది ఒక హెచ్చరిక. ఎక్కడైతే సమాజ నిరాశలో మునిగిందో, ఎక్కడైతే వ్యవస్థలు నీరసపడ్డాయో అక్కడ కాక్రోజ్ లాగే తిరగబడింది యువత. స్మార్ట్ ఫోనే ఆ పార్టీ ఆయుధం, వైఫైయే కాక్రోజ్ పార్టీ యొక్క రక్తనాళం. ఇది డిజిటల్ కాలపు యువత సరికొత్త యుద్ధం. జర్నలిస్టు తలారి నరసింహ, శబాష్, వికారాబాద్ జిల్లా. కాక్రోచ్ జనతా పార్టీ ఒక యువత యొక్క, దేశ యువత యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఇట్లా గజ 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 ఉలికిస్తాం. అది నికార్సుగా నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రలోభం లేకుండా పనిచేయాలని ఆశిస్తా ఉన్నా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇంతవరకు అయితే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్నమన్నా నేను కామెంట్స్ తీసుకోలేదు, ప్లస్ జనరల్గా పోలింగ్ కూడా ఓపెన్ చేయలేదే, ఎందుకంటే ఆ మైక్ ఎందుకో డిస్టర్బెన్స్ అనిపించింది. సరే పాటు మరి మనం ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, తీసుకోలేదు, క్షమించాలి. ఈరోజు పోలింగ్ ఏం పెట్టినాం. సో దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు మాత్రం వీడియోని లైక్ చేయండి. నిన్నమన్న నుంచి జర డిస్టర్బ్ అవుతా ఉంది వాటి చెప్తున్నా. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక. రేవంత్ రెడ్డి కావాలని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్ చేస్తున్నాడు బిగ్ టీవీతో అని పెట్టిన. 87% మంది నిజమంటారు ఆయన, అది రోజుగా దాదాపు 400 మంది దాకా ఓటేసారు. రేవంత్ అన్న మరి ప్రజలు నువ్వు టార్గెట్ చేసినా నమ్ముతున్నారే, ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓరో లేక నువ్వు టార్గెట్ చేసావని ప్రజలు అంటారు. ఇలా కూడా గంతే వస్తుంది నాకు తెలిసి. 83 అట. ఎంత నేపినా లేవాడు రాదు. దొంగ పత్రిక. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. డోంట్ వేస్ట్ యువర్ టైం, స్టూపిడ్ మ్యాన్, హాఫ్ లెర్న్ ఫుల్. కేటీఆర్ సడన్లీ లూజింగ్ దేర్ పొజిషన్ ఇన్ పాలిటిక్స్ ఇన్ షాకింగ్ టు హిమ్, సో ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ హిమ్ అట. ఆమె నన్ను టీఆర్పీలో చేరమంటారు ఆయన, అమ్మలు వెళ్ళి దండం పెడతానే పోయి మలిగాని పాట చేరమంటారు ఆయన. నన్ను ఇప్పుడు మలిగాని పాటలో ఇగో మహేష్ గౌడ్ గారు టీఆర్పీ పార్టీలో జాయిన్ అవ్వండి. టీఆర్పీ పార్టీ యూనివర్సల్ లార్జెస్ట్ పార్టీ అట. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో, టీఆర్పీ మేనిఫెస్టో కాపీని అట. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నీళ్ళని బాయ్ దుక్కి చూసుకోవాలా, దుంకాన్న కూడా దుక్కుతా. పోయి వాని పార్టీ నన్ను జాయిన్ కమ్మంటే ఇంక బతికినా ఒకటి పీకినా ఒకటి. ఇప్పుడు వాని పార్టీలో ఏముంది చెప్పు మీరు? వాళ్ళు లంగలకే పెద్ద లంగ, వాడు ఊరంతా లంగలు అనుకుంటే అందరికల్లా వాడు వాళ్ళందరికీ అధ్యక్షుడు అవుతాడు. గజవంటి లంగ పార్టీలో వాడు వాని పక్కన నుండికే భూ పెట్టాడు.
పక్కనున్నోడు బీసీ బిడ్డ పడితే వాడు ఓరడు. మరీ ముఖ్యంగా ఈ గౌడ బిడ్డ మీద పగబట్టినా ఇక మహేష్ కుమార్ గౌడే, హరిశంకర్ గౌడే, న్యూజిలాండ్ శంకర్ గౌడే, రాఘవేందర్ గౌడే, జాదల శ్రీనివాస్ గౌడే, ఈ అమ్మాయి ఇంకా మైరోగం పెడతా కొడుకు గిజబండి కొడుకు పాటలు నన్ను దండం పెడతా. సో